ఈ మధ్య కాలంలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ చాలా అధికంగా చూస్తున్నాం. మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య చిన్న వయసులో కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో వయసుకు పరిమితం లేకుండా చిన్న వయసు నుంచి మొదలుకొని మనకు 89 సంవత్సరాలకు బ్రెస్ట్ క్యాన్సర్ చూడొచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసేది అనేది మనము చాలా ఈజీగా మనం అందరూ తెలిసిందే, కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ స్టేజ్ బట్టి డిసైడ్ చేస్తాం. కానీ రాకుండా నివారించడం ఏంది అనేది కొన్ని చిట్కాలు చెప్తాను. సో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కొన్ని ఉన్నాయి. అన్నింటిలో మొదటిది మ్యామోగ్రామ్ అనే టెస్ట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మనకు అర్లీగా డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ అంటాం మ్యామోగ్రామ్ అనేది. మ్యామోగ్రామ్ అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి దాన్ని ముందుగా గుర్తించడానికి ఒక ఎక్స్రే లాంటిది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ మనము 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఏ వయసు వరకు చేయొచ్చు? సుమారు 70-75 వరకు ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేయొచ్చు. చిన్న వయసులో ఈ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయం. సో ఈ రెగ్యులర్ మ్యామోగ్రామ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ మధ్యకాలంలో వస్తున్న ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్కి. రెండోది మేము చూస్తున్నది ఒబేసిటీ. చాలామంది మేము వెయిట్ గెయిన్ అండ్ ఒబేసిటీతో ఈ మధ్య పేషెంట్స్ చూస్తున్నాం. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అధికంగా చూస్తాం. సో దీన్ని నివారించడానికి మనం వెయిట్ మంచిగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించి ఫిజికల్ యాక్టివిటీ కానీ, డైట్ రిలేటెడ్ మనకు ఎక్కువగా ఈ రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మూడవది వచ్చేసి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో ఈ మధ్య కాలంలో అమ్మాయిలలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాట్లు ఎక్కువగా అవుతున్నాయి. దీనివల్ల కూడా కొంచెం క్యాన్సర్ కేసెస్, బ్రెస్ట్ క్యాన్సర్ వీళ్ళలో పెరుగుతుంది. సో ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. నాలుగోది వచ్చేసి ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు లేట్గా అవ్వడం లేదా పిల్లల్ని కనకపోవడం అనేది కూడా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్కి రిస్క్ అనమాట. సో 30 years లోపు పిల్లల్ని కనడము అండ్ పెట్టిన తర్వాత పిల్లలకి తల్లి పాలు పట్టడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 ఇంపార్టెంట్ సూక్తులు పాటించు మన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.